First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్స్ కి స్వాగతం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ కార్తీక మాసం వచ్చేస్తోంది. అవునమ్మా. ఈ మాసం మొత్తం ప్రతిరోజు కూడా అంటే ప్రత్యేకించి పూజ చేసినా చేయకపోయినా మిగిలిన రోజుల్లో కార్తీక మాసం మాత్రం ప్రతిరోజు దీపం పెట్టుకునే అలవాటుని విధిగా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కదమ్మా. ఈ మాసం యొక్క విశిష్టత. కార్తీక మాసం హరిహరులు ఇద్దరికి ప్రీతిపాత్రమైంది. అంటే విష్ణువుకి శివుడికి. విష్ణువుకి ఇష్టం గనక లక్ష్మీదేవికి ఇష్టం, శివుడికి ఇష్టం గనక పార్వతీదేవికి ఇష్టం, శివపార్వతులకి ఇష్టం గనక వారి కుమారుడైనటువంటి కార్తికేయుడికి ఇష్టం. ఈ నెల పేరే కార్తీక మాసం, అంటే కార్తికేయుడికి సంబంధించింది. కృత్తికా నక్షత్రం ప్రధానంగా ఉండేటటువంటి నెల. పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు సూర్యుడు, కనుక అటువంటి మాసం కార్తీక మాసం. కృత్తికా నక్షత్రం అగ్నితత్వానికి సంబంధించింది. ఈ నెలలోనే అగ్నితత్వానికి సంబంధించిన నక్షత్రం రావడంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎక్కువ చలి ఉండే కాలం. అవును, ఎక్కువ చలి ఉండే కాలంలో వేడిగా ఉండే నక్షత్రం ప్రభావం ఉంటే చక్కగా జీవులందరికీ సుఖం కలుగుతుంది. కనుక కార్తికేయుడిని ఆరాధించి కృత్తికా నక్షత్రాన్ని దర్శించుకున్న రోజు తత్సంబంధంగా దానికి సంకేతంగా దీపం పెట్టుకోవడం చాలా ప్రధానమైనటువంటి అంశం. కనుక ఈ నెలలో తప్పనిసరిగా చేసే పనులు ఏమిటి అంటే సూర్యోదయానికన్నా ముందే బ్రాహ్మీ ముహూర్తంలో చన్నీళ్లతో స్నానం చేస్తారు. తల మీద స్నానం చేయాలి. మాసమంతా చేస్తారు. సాధారణంగా వాటి కార్తీక స్నానాలు అని పేరు. అవునమ్మా. ఈ స్నానాలు సాధారణంగా నదుల్లోనూ చెరువుల్లోనూ బావి నీటితోనూ అట్లాంటి వాటితో చేస్తారు. ఎందుకు అంటే అగ్ని యొక్క లక్షణం వరుణుల్లో అప్పుడే ఉంటుంది ఈ మాసంలో. కనుక ఆ వేడిమి ఈ చలికి సరిపోయి ఆరోగ్యం బాగుంటుంది. ఇది మొదటి. ఆ తరువాత కార్తీక దామోదరుని పూజిస్తారు సూర్యోదయానికన్నా ముందు. తులసి దగ్గర దీపం పెట్టి తులసిని కార్తీక దామోదరుణ్ణి పూజిస్తారు. సూర్యోదయం అయిన తర్వాత చేసే పూజలన్నీ శివుడికి చెందుతాయి. ఓహో, సూర్యోదయానికి ముందు విష్ణుమూర్తికి కార్తీక దామోదరుడు అన్న పేరుతో ఉంటాడు. పైగా స్నానం చేసేటప్పుడు కూడా నాకు స్నానం చేయడానికి అనుమతి ఇవ్వమని విష్ణువునే ప్రార్థించి స్నానం చేస్తారు. ఆ తర్వాత చేసేటటువంటిది శివుడికి. అందుకని ఆ తర్వాత మనం ఇంట్లో మామూలుగా దీపం పెట్టుకుంటాం. చాలా మంది శివుడికి అభిషేకాలు చేస్తారు. అది ఏకవారం కావచ్చు. అంటే ఏకవారం అంటే ఒక్కసారి మహన్యాసం. ఏకవారం అంటే ఒక్కసారి మహన్యాసం చేసుకుని అందులోనూ నమ్మకంతో చేయడం. లేదు కొంతమంది 11 సార్లు చేస్తారు. ఏకాదశులు పుణ్యమ మొదలైనటువంటి సందర్భాలు అఖండంగా కూడా చేస్తారు. ఏదేమైనా శివుడికి అభిషేకం చేయడం అన్నది ప్రధానంగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం దీపం పెట్టుకుని తులసి దగ్గర కూడా దీపం పెట్టి అప్పుడు కృత్తికా నక్షత్రాలకు నమస్కారం చేసుకుంటాం. ఉదయము తులసి దగ్గర దీపం పెట్టి కృత్తికా నక్షత్రాలకు నమస్కారం చేయాలి. కృత్తికలు 6 నక్షత్రాల సముదాయం కృత్తికా నక్షత్రం. సప్తఋషుల భార్యల్లో అరుంధతి తప్ప మిగిలిన 6 వాళ్ళు. అలా నమస్కారం చేసుకుంటాం. ఇది కార్తీక మాసంలో తప్పనిసరిగా అందరూ చేసేటటువంటిది. దీంతో పాటుగా పాటించే మరొక అంశం ఏముందంటే ఉపవాసం. ఖచ్చితంగా ఉపవాసాన్ని నియమాన్ని మనం పాటిస్తాం. ఆ ఉపవాసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. అందరూ ఒకే రకంగా చేయరు కదా. ఉదయం అంతా ఉండి సాయంత్రం కొంతమంది ఏమో నక్తం అని అంటారు. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్రాలు వచ్చిన తర్వాత నక్తం అంటే రాత్రి భోజనం చేస్తారు. సాయంత్రం దీపం పెట్టిన తర్వాత సంధ్యా సమయం దాటాక శివుడికి అభిషేకం చేసి అప్పుడు భోజనం చేస్తారు. ఇది నక్తం. మేము నక్తం ఉండలేను అనుకున్న వాళ్ళు అర్ధనక్తం చేస్తారు. అర్ధనక్తం అంటే 2:30-3 ప్రాంతాలు, అంటే సూర్యుడు ఇలా పడమటి వైపుకి తిరగడం మొదలు పెట్టాక అప్పుడు అర్ధనక్తం చేస్తారు. కొంతమంది మేము పగలు ఉద్యోగాలకు వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, మాటకి కుదరదు అనుకున్న వాళ్ళు పగలు భోజనం చేసి రాత్రి మానేస్తారు. ఏదో ఒక నియమం పాటించటం అన్నది, ఆహార నియమం పాటించడం అన్నది మనకి కార్తీక మాసంలో కనపడుతూ ఉంటుంది. వీటితో పాటు వనభోజనాలు ఒకటి. వీటితో పాటు ఉండేది వనభోజనాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇవన్నీ కూడా అమ్మ మనకి ఈ నెలలోనే మనకి వనభోజనాలు చేసుకుంటాం. కార్తీక మాసంలోనే అందరం కలిసి వెళ్ళి
తర్వాత నాగుల చవితి కూడా చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనం విశేషంగా చూస్తాం అవునమ్మా. కదమ్మా. కార్తీక శుద్ధ పాడ్యం ఏదైతే ఉందో ఆ రోజున గోవర్ధన పూజ అని చేస్తారు. గోవర్ధన పూజ ఒకటి. గోవర్ధన పూజ బలిపాడ్యమే అని కూడా అంటారు. అవును. ఈ గోవర్ధన పూజ ఏమిటంటే మొదటిసారి కృష్ణుడు గోవర్ధన పర్వతానికి పూజ చేయించిన రోజు. ఆ రోజే అందరినీ పిలిచి ఎవరిళ్లల్లో వాళ్ళు వంటలు చేసుకొచ్చి గోవర్ధన పర్వతానికి పూజ చేసి అందరూ తెచ్చిందంతా కలిపి ఆ చెట్ల దగ్గర ఆ కొండ దగ్గర తినమన్నారు. దానికి సంకేతంగా అనిపిస్తుంది కార్తీక మాసంలో అందరూ కూడా వనభోజనాలు చేయడం అన్నది. అవును. ఇలా కూడా ఎలా ఉంటుందంటే అందరూ కలిసి భోజనం చేయడం ఉంటుంది. ఇది అంటే సమాజంలో ఉండేటటువంటి అసమానతలు మర్చిపోయి అందరం మనం అంతా సమానమే అని చెప్పడానికి అందరూ కలిసి తినడం. ఇది గోవర్ధన పూజ. ఆ తర్వాత ఉన్నటువంటిది మరుసటి రోజుని భ్రాతృద్వితీయ అంటారు. ఇది పాడ్యం అయితే ద్వితీయ. అంటే మనకి రెండు కూడా లేవమ్మా. భ్రాతృద్వితీయ గాని భగినీ హస్త భోజనం గాని మనం చాలా కాలంగా అలవాట్లో లేదు తెలుగు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఉత్తర దేశంతో మనకి బాగా సంబంధ బాంధవ్యాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు కనుక చేస్తున్నాం. అంటే అన్నదమ్ముల్ని ఆదరించేటటువంటి రోజు భ్రాతృద్వితీయ. ఆ తరువాత రోజు తృతీయేమో భగినీ హస్త భోజనం. అంటే అక్క చెల్లెళ్ళకి వెళ్ళి అన్నదమ్ములు భోజనం చేయడం. ఆ తరువాత రోజు నాగుల చవితి, సర్పాలని ఆరాధించేటటువంటి రోజు. ఇవి కాక సోమవారాలన్నీ కూడా శివుడికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు చేస్తాం. పూర్ణిమ నాడేమో తప్పనిసరిగా ప్రత్యేకించి కార్తీక పూర్ణిమ ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉంటాయి. అవును. ఏకాదశులు చెప్పనక్కర్లేదు. ఈ కార్తీక మాసంలో ఓన్లీ సోమవారం 4 గాని 5 గాని ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా కార్తీక మాసంలో ఉపవాసాలు ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. 2 ఏకాదశులు ఉన్నాయి. ఆ తర్వాత పూర్ణిమ ఉంది. ఇవి కాక గోపాష్టమి అని చెప్పి తరువాత వస్తుంది ఒక అష్టమి. ఆ రోజున మళ్ళీ గోవుల్ని ఎలా అంటే ఇంటి యజమానే గోవులకి సేవ చేయాలి. ఆ రోజు అలాంటి కార్యక్రమం పూర్వకాలంలో జరిపేవారు. సో ఈ విధంగా కార్తీక మాసంలో ఇంచుమించుగా ప్రతిరోజు మనకు ఏదో ఒక విశేషం ఉంది. ఏదో ఒక విశేషం. చాలా పరమ పవిత్రమైన మాసం. చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఇప్పుడు ఏది చేసినా చాలా ఇదిగా ఉంటుంది. తైలే లక్ష్మి జలే గంగా ఉంటామని వాగ్దానం చేశారు. లక్ష్మీదేవి ఏమో నువ్వుల నూనెలో ఉంటానని. తైలం అంటే నువ్వుల నూనె, అందుకే నువ్వుల నూనె దీపాలు పెడతారు. అవును. గంగ ఏమో నీళ్లలో ఎక్కడ ఇన్ని నీళ్లు ఉంటే అక్కడ ఉంటానంది. కనుక స్నానాలు దీపాలు చాలా ప్రధానమైనవి. తప్పకుండా. నమస్తే. నమస్తే.